హాయ్ ఫ్రెండ్స్, జున్ను ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి, ఇది పావు కేజీ పంచదార, మిరియాలు, ఇదిగోండి ఇలా యాలకులు, ఇదిగోండి ఇప్పుడు జున్ను పాలు. ఇప్పుడు మనం పంచదార, మిరియాలు, యాలకులు ఇలా మిక్సీ పట్టేసామండి, మెత్తగా పౌడర్ పట్టేసి ముందు సగం వేసుకొని జున్ను పాలులోని బాగా కలుపుకోవాలండి. చాలాసేపు కలపాలి. బాగా ఎక్కువసేపు కలుపుకోవాలండి, బాగా కలిసేలాగా. అలా బాగా కలుపుతూనే ఉండాలి. మళ్ళీ మధ్యలో తీపి సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి మిగతా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా మధ్యలో చూసుకునండి, బాగా కలిపాక చాలాసేపు మిక్స్ చేసుకోవాలి. అలాగా కలుపుతూనే ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు అలా కలుపుతూనే ఉండాలన్నమాట. తర్వాత తీపి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఉన్న పౌడర్ కూడా వేసేసుకుందాము. ఎంత పడితే అంత వేసుకోవాలి. ఇదంతా పట్టేసింది మొత్తం. అంతా వేసేసుకొని బాగా కలుపుకుందామండి, ఆ పౌడర్ అంతా కలిసేలాగా. ఇలా బాగా కలిపుకున్నాక చాలాసేపు ఒక 10 నిమిషాల పాటు అలా కలుపుతూనే ఉండాలండి. బాగా కలిసిపోవాలి. తర్వాత ఇలాగా చిక్కని తీసుకొని మనం మిరియాలు, యాలకులు ఉంటాయి కదండి, కొంచెం అందులో కొంచెం పీచులా తగులుతాయి కదా, అందుకని చెప్పి మనం ఇలా వడకట్టేసుకోవాలి. అదిగోండి అలా పిప్పి వచ్చేసాక ఇలా మళ్ళీ వడకట్టేసి తీసుకున్నాం కదా, మళ్ళీ కొద్దిగా ఈ పాలే తీసుకుని అందులో వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ చెయ్యి పెట్టుకొని బాగా కలపాలి. కలిపేసుకొని అప్పుడు దాన్ని కూడా మళ్ళీ వడగట్టుకోవాలి. ఇలా చిక్కంలో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొనండి. మిరియాలు, యాలకులు ఉంటాయి కదా, అందుకని మళ్ళీ కొంచెం అవే పాలు మళ్ళీ తీసి అందులో వేసుకొని తిరగబార్లు ఇలా వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ మిరియాల పౌడర్ అంతా దాన్ని ఫ్లేవర్ అంతా దిగేటట్లు మనం 2-3 సార్లు కలుపుకొని వేసుకుంటున్నాము. ఇప్పుడు దాంట్లోకి మనం చికెన్తో వడకట్టేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు సగం సగంగా తీసుకుందాము. ఇందులో సగం ఉంచుకొని బాక్స్లోకి సగం వేసుకొని రెండింటిని సమానం చేసుకోవాలి. జున్ను కొంచెం వెల్తిగానే ఉంచుకోవాలండి, అది ఫుల్గా వేయకూడదు. ఇదిగోండి ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు ముందు మనం ఈ గిన్నె సగం పాలు ఇందులో తీసుకున్నాం కదా, ఈ గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేద్దాము. తర్వాత ఈ పాలు కూడా తీసుకునండి ఈ బాక్స్ కూడా మూత పెట్టేసుకుందాము. ఇదిగోండి మూత కూడా పెట్టేసాం కదా, పెట్టేసి కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ 3 విజిల్స్ వేయిందామండి. ఇదిగోండి అయ్యాక కుక్కర్ బాగా చల్లారనివ్వాలి. చల్లారాక బాగా చల్లారిపోయాకే మనం మూత ఓపెన్ చేసుకోవాలండి. ఇప్పుడు జున్ను ఎలా ఉడికిందో చూద్దాము. ఇదిగోండి బాగా ఉడికింది, గట్టిపడింది, బాగుంది, బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. జున్ను రెడీ అయ్యింది. ఇదిగో ఫ్రెండ్స్, మన జున్ను తయారైపోయింది.